బిగ్ బాస్ హౌస్ కి మీకు స్వాగతం. ఫస్ట్ టైం బిగ్ బాస్ నా లైఫ్ లో పడుకున్నప్పుడు చెమటలు బట్టి. బిగ్ బాస్ లో ఏసీ పని చేయట్లేదంటావు మమ్మీ? నైట్ కూడా చేశారు, మార్నింగ్ కూడా చేశారు. సో నేను మిమ్మల్ని చేంజ్ చేయదలుచుకోవట్లేదు. ఫ్లోరా అనుకుంటుంటది, ఈడొకడు నన్ను తగులుకున్నాడు. అందరం కలిసి తిన్నవి మాత్రం రీతు చౌదరి గారు చేస్తారు. నా పేరే సరిగ్గా తెలియదు, వీడు నాకు పనులు చెప్తున్నాడు. చెప్తా ఈడి సంగతి. హౌస్ క్లీనింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్ కిచెన్ టేబుల్ కూడా హౌస్ క్లీనింగ్ లో భాగం వస్తుంది కదా. అంతే కదా, అంతే చేయాల్సిందే. ఫ్లోరు ఇది స్విమ్మింగ్ పూల్ అది ఆ క్లీనింగ్ అదంతా మేమే తీసేసుకుంటే నెక్స్ట్ టైం ఈ పని ఎవరైతే చేస్తారో వాళ్ళు అదే చేస్తారు. పాపం ఇమాన్యువల్ అన్న చాలా పని చేస్తున్నాడు. మైక్ మా ఇద్దరు కుక్స్ మాత్రం క్లీనింగ్ చేయరు, వాళ్ళు కుక్ ఒక్కటే చేస్తారు. అరే ఎందుకు చేయకూడదు పాప? క్యూట్ గా ఉన్నామని ఏదంటే అది మాట్లాడేస్తావా? ఉండు కొద్దిగా. నాకేమనిపించింది అంటే సంజన గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే టెనెంట్స్ కొంతమంది ఖాళీ కూర్చుంటున్నారు కదా. ఇట్స్ నాట్ రైట్. మనీష్ మీకు బ్యాచ్ రాలా, మీరు మాట్లాడకండి. వినండి మీరు ఫస్ట్. మీకు బ్యాచ్ రాలా, మీరు మాట్లాడకండి. బ్యాచ్ వచ్చినా మీరు మాట్లాడకూడదు. ఏమైనా వస్తే నా మీద తీసుకుంటా. నేను ఇంట్లోకి వెళ్ళిపోవటానికి కూడా రెడీ, నేను తీసుకుంటా కాల్. అట్లా రాత్రి చూద్దాం. బిగ్ బాస్ 9 సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.